వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నహల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గీతా కార్మికులకు 10 మద్యం దుకాణాలు మంజూరు. జాయింట్ కలెక్టర్ నవ్య. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో భగవద్గీత పారాయణ చేసిన శ్రీకృష్ణ పరివార్ సభ్యులు. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, బేడ బుడగ జంగాలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పు విషయంలో సానుకూలంగా తీర్పు ఇచ్చినందుకు 7గురితో కూడిన ధర్మస్థానానికి, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి చైర్మన్ నియామకం చేయడం జరిగిందన్నారు. వెనుకబడ్డ కులాలైన వారికి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తోడ్పాటు లింగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిర్ని వెంకట్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంపత్ కుమార్, చంద్రమౌళి, మధు, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మా బేడబుడగ జంగం జన సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత 4వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో 3 కేటగిరీలుగా, ఏబీసీ కేటగిరీలుగా మంత్రివర్గ సమావేశం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏ కేటగిరీలో 15 కులాలను కలిపి సంచార జాతులుగా, వెనుకబడ్డ కులాలుగా 15 కులాలను కలిపి 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అయితే ఇందులో ఈ 15 కులాల్లో ఒక 2 ప్రధానమైన కులాలు దాదాపుగా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఈ 2 కులాలు అన్ని రంగాలలో ముందు ఉన్నాయి కనుక ఈరోజు మా బేడబుడగ సంఘం జనసంఘం తరఫున ఆ 2 కులాలని, ప్రధానమైన 2 కులాలని తొలగించి ఎవరైతే సంచార జాతులుగా, ఎవరైతే వెనుకబడ్డ జాతులుగా ఏలో చేర్చిర్రో అదేవిధంగా సంచార జాతులు, వెనుకబడ్డ కులానికి సంబంధించిన వాళ్ళని ఏ కేటగిరీలో చేర్చాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు. కాబట్టి దయచేసి అత్యవసరం ఉన్న ఉపకులాల కార్పొరేషను ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఏ కేటగిరీలో ఉన్న మేజర్ కులమైన బేడబుడగ జంగాలకు చైర్మన్ పదవి ఇవ్వాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి హైదరాబాద్కు వచ్చి మా బేడబుడగ జంగాలు వారు ప్లాట్ఫామ్లలో, రైల్వే స్టేషన్లలో, ఆ తర్వాత బస్టాండ్లలో వారు నానా అవస్థలు పడుతూ
చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాదులో 1000 గజాల స్థలం ఇచ్చి మా బేడ బుడగ సంఘాలకు ఒక కమిటీ హాల్ నిర్మించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు ఇప్పటికీ మా బేడ బుడగ సంఘాలు పూరి గుడిసెలలో నివసిస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ ఇందిరమ్మ పథకంలో దాదాపు ఒక 20% కేటాయించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి ఇంతవరకు అవి మంజూరు చేయలేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా 20% మా బేడ బుడగ సంఘాలకు కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా 2011 జనాభా ఆధారంగా వర్గీకరణ చేశారు కాబట్టి కాస్త ఈ 2024 జనాభా ఆధారంగా ఈ ఏ కేటగిరీలో ఒక 1% రిజర్వేషన్ కేటాయించారు కాబట్టి ఈ 2000 కులగణన ఆధారంగా మరో 2% చేర్చి దాదాపు 3% కేటాయించాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అన్ని కులాల్లో దాదాపుగా ఇప్పుడు అన్ని కులాల్లో వెనుకబడ్డ కులమైన రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మా బేడ బుడగ సంఘాలు అన్ని కులాల్లో వెనుకబడ్డారు. కాబట్టి వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా మా బేడ బుడగ సంఘాలని నియమించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు చెప్పిన ఈ డిమాండ్ల పైన ప్రభుత్వం స్పందించాలని దయచేసి ప్రభుత్వాన్ని కోరుతూ, ఒకవేళ ఈ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మొట్టమొదటి సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్న మహిళకు మగపిల్లవాడు జన్మనిచ్చాడని ఆ బాబుకు ఎమ్మెల్యే నగదును అందజేశాడు. అనంతరం డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలలో సిజేరియన్ ఆపరేషన్లు జరగక ముందు 5 సంవత్సరాలు అవుతుందని, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యశాలకు నిధులు రాక ఆపరేషన్లు నిలిచిపోయాయని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సిజేరియన్ ఆపరేషన్లు ప్రభుత్వ వైద్యశాలలో జరిగేటట్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అందపాంతంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన అబద్ధాన్నే మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలను చిత్రీకరించడంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరాడని ధ్వజమెత్తారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించని తీరు జగన్ రెడ్డి సంస్కారహీనుడుగా మాట్లాడడాన్ని నిదర్శనం. చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్థిక ఉగ్రవాదైన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసిన 31 క్రిమినల్ కేసుల్లో నిందితుడు ప్రజలకు సమాధానం చెప్పలేక పారిపోయిన వ్యక్తి విలువగల విశ్వనీయత విధ్వంసాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈరోజు కర్నూలు జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో అలంకృత అలాగే మన కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించినటువంటి చాలా జిల్లాలు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి తుంగభద్ర నది పైన కట్టడాలు మన రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా వాళ్ళు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పిలిచడం వల్ల మన కర్నూలు జిల్లా మనం ఎడారిగా అవుతుంది. వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు, కానీ టెండర్లు కూడా అయిపోయినాయి. ముఖ్యంగా
రాయచూరు జిల్లా చీకలపరివి అనే గ్రామం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కుమ్మలనూరు అనే గ్రామం దగ్గర వరకు ఒక బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అంటే ఒక రోడ్డు వేస్తామయ్యా బ్రిడ్జి కడతామంటున్నారు. దానికి అక్కడ నీళ్ళు, అలాగే నది చాగని చాలా పెద్ద గ్రామం మునిగిపోతుంది. అలాగే మేలగనూరు రామలింగేశ్వరుని శ్రీరామచంద్రుల వారు స్థాపించినటువంటి గుడి ఉంటుందేమో కానీ ఆ గ్రామం అయితే ఉండదు. 3 గ్రామాలు మనం మునకకు చెందుతూ కింద ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఆధారమైన ప్రాంతమైనటువంటి నదీ తీర గ్రామాలకు ఎక్కడ ఏ లిఫ్ట్ కానీ అంటే మొత్తం జలాలు ఎండిపోయి తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు లేక ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి చీకలపల్లి అలాగే కుమ్మలనూరు క్యాంపు బ్రిడ్జికి మేము పర్మిషన్లు కానీ ఇల్లు ఉండే ప్రసక్తే లేదు, మా రైతాంగాన్ని మేము గుర్తుకు వచ్చే సమస్య లేదని చెప్పి ఇందు మూలంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి సోదరులారా, చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండ్రేవులు ఎలా కట్టుకోవాలి, లేక ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఎలా కట్టుకోవాలి, వేదవతి ఎలా కట్టుకోవాలని మేము ఆలోచన చేస్తుంటే వాటికి నిల్లే రాకుండా వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఈ పన్నాగం అనేది పన్నితే మేము ఊరుకునేది లేదు. రైతాంగం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించి దీన్ని అడ్డుకుంటామని మాత్రం తెలియజేస్తాము సోదరులారా. అలాగే మన జిల్లాకు కావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, అలాగే నిన్న మొన్న చూసాం హైకోర్టు బెంచ్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కర్నూలుకు మాట ఇచ్చారు. దాని యొక్క పరిణామంగా అన్ని ఈరోజు భూములు చూడడం కానీ బిల్డింగ్ చూడడం కానీ అన్ని కానీ జరుగుతాయని తొందరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలు రాబోతుంది. అది మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలుపుకుంటున్నాం. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఏమైనా జరిగినాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగినాయి. చాలా ప్రాజెక్టులు చూసాం. లిఫ్ట్లన్నీ కూడా అంటే కర్నూలు ప్రాంతం ఈరోజు ఎందుకు ఫేమస్ అంటే వలసలు పోయేదానికి పొట్ట చేత పట్టుకొని ఈరోజు బతుకు తెరువు కోసం పోయే పరిస్థితి అంత ఫేమస్ అయినటువంటి మనము ఈరోజు వలసలు పోకుండా వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలంటే ఈరోజు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు లేక పెద్ద ప్రాజెక్టులు కట్టుకోబోతున్నటువంటి కర్నూలు ప్రాంతానికి దేవుడు చంద్రబాబు నాయుడు అని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఆ గుండ్రేవుల టీపీఆర్ అయిపోయింది, ఆర్డీఎస్ ప్రాజెక్టుకు డిపిఆర్ అయిపోయి టెండర్లు అయిపోయి వర్క్ స్టార్ట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి దాన్ని తుంగలో దొరికి ఎక్కడున్న ప్రాజెక్ట్ అక్కడే ఉంది. వేదవతికి కూడా అంతే, డబ్బు కూడా ఏం రిలీజ్ చేయలేదు. మేము డబ్బు కూడా వేదవతికి కొంత భాగం ల్యాండ్ అక్విజిషన్ కోసం రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకునేది తెలుగుదేశం, ఒక చంద్రబాబు నాయుడు అని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చూశారు, మీరందరూ చూశారు, ప్రెస్ వాళ్ళైతేనేమి ప్రజలైతేనేమి. వంశీ ఒక రకంగా ఉంది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రామ్నగర్ చౌరస్తా నుండి గీతాభవన్ చౌరస్తా వరకు పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు భారీ ఎత్తున యువకులు, ఉద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ యాత్రకు బండి సంజయ్ హాజరై మాట్లాడుతూ కులగణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారని, ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదని, వాళ్ళ నోళ్లు ఎందుకు మూతపడ్డాయని మండిపడ్డారు. మేధావులు పట్టభద్రుల విషయంలో మౌనంగా ఉండడం ఈ విషయంలో మౌనంగా ఉండడం సమాజానికే అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఫెయిల్ అయితే కొత్తైనా దానికి డబల్ హామీలు ఇచ్చి కనీసం రైతులకు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. తీసుకొచ్చి ఇలా బీసీగా గుర్తిస్తే బీసీ సమాజం వాళ్ళని ఒకసారి బీసీ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఆలోచించాలి. అదే హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే ఈ రోజు హైదరాబాద్ లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందువు గెలవలేదన్నా. ఇలా వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తిస్తే ఇలా ఏ గల్లీలో కానీ, ఏ గ్రామాల్లో కానీ, ఏ పట్టణంలో కానీ ఏ ఒక్క బీసీ హిందూ ఎన్నికల్లో గెలవలేడు. మొత్తం రాజ్యం ఇలా వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేవనొచ్చి
చేతి పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అలా ఏమైందన్నా బీసీ సమాజం, ఏడవేదన్నా బీసీ సంఘాలు ఊగేటప్పుడు ఉపన్యాసించిన బీసీ సంఘాలు ఎడవైనాయి. బీసీలను ఉద్ధరిస్తామన్న వ్యక్తులు ఎవరు? కులాల పాపులేషన్ తగ్గించింది వాళ్ళ. ఇలా ముస్లిం బీసీగా గుర్తిస్తే ఇలా ఊరుకునే ప్రసక్తి లేదు కదా. ఇలా మా వాళ్ళిద్దరికి గెలిపేయండి, మా వాళ్ళిద్దరికి గెలిపేయండి, మా వాళ్ళ ముగ్గురు గెలిపేయండి. ఇంకో ఏవేనన్నా నానన్నారు అన్న నలుగురు పార్మిక శాసన మండలిని ఈ నలుగురు సభ్యులు కలిసి దద్దరిల్లే విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వర్షం ముస్లింలను బీసీలుగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ మనం ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేధావి వర్గం ఆలోచించాలి, మేధావి వర్గం ఆలోచించాలి. ఇవాళ బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు కూడా మద్దతు చెప్తున్నాయి. అరే ముస్లింలను బీసీలుగా గుర్తించడం ఏంటి? ఇదెక్కడి అన్యాయం? బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరిద్దామని చెప్పి అగ్రవర్ణాల్లో కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి. గుణపాఠం చెప్పండి, మీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పండి. మేము ఎట్టి బస్సులో ముస్లింలను బీసీలుగా గుర్తించాం. మా సమస్యల పరిష్కారం కోసం మాకు ఏకైక జెండా భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా మేధావి వర్గం అనుచలే. ఎక్కడైనా బీసీ అనే ఎన్నికల కమిషన్ మొన్న ప్రకటించిన ఓటర్ లిస్టులో ఓటర్ల సంఖ్య ఎంత అంటే 3,30,00,000, 3,30,00,000, 3,70,00,000 చెప్తుంది. ఇలా మేధావి వర్గం చెప్తున్నది, నిపుణులు చెప్తున్నారు రాష్ట్ర జనాభా 4,30,00,000 వరకు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లేమో 3,30,30,00,000 ఉంటారట, జనాభా మాత్రం 3,70,00,000 మాత్రమే ఉంటారట. మరి మిగతా 60,00,000 ఏమైనా? భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశాన్ని ప్రపంచ విశ్వ గురువుగా తయారు చేయడంలో ఎలాంటి సందేహం లేదని భారతీయ జనతా పార్టీ బనగానపల్లె ఇన్ఛార్జ్ బివి సుబ్బారెడ్డి తెలిపారు. ఈరోజు బనగానపల్లె బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలకు స్వీట్ పంపిణీ చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలుపొందడం ప్రధాని నరేంద్ర మోడీ పాలనతోనే సాధ్యమైందని తెలిపారు. ప్రపంచానికి భారత్ విశ్వ గురువుగా మారుతుందని అన్నారు. ఒక ముఖ్యమంత్రి అన్నా హజారేని అడ్డం పెట్టుకొని నేను స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తాను, నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తానని చెప్పేసి ఢిల్లీ రాజధానిలో వారికి పట్టం కడితే ఈరోజు 100 కోట్ల రూపాయలతో స్కామ్లు చేసి సంపాదించి దాదాపుగా ఆయన ఉంటున్నటువంటి నివాసంలో 45 కోట్ల రూపాయలతో ఆ నిజాయితీపరుడు ఇల్లు కట్టించుకొని ప్రజలు సొమ్మును దోచుకున్నటువంటి ఘనత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి దక్కుతుంది. తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం ఒకటే, యావత్ భారతదేశంలో ఒకటే చట్టం ఉండాలి, ఒకటే రాజనీతి జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా సమన్వయమైనటువంటి న్యాయం జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఈ దేశంలో రాబోయే కాలంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఏ గల్లీలో ఎలక్షన్లు జరిగితే ప్రజలు చైతన్యవంతులైనారు. దాదాపుగా 85% ఉన్నటువంటి హిందువులలో ఈరోజు ఒక్కటే కోరిక, నా ఈ భారతదేశాన్ని కాపాడగలిగేటువంటి స్తోమత స్థాయి ఒక భారతీయ జనతా పార్టీకి ఉంది. ఒక నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క భారతదేశం అన్ని కులాలకు, అన్ని మతాలకు సమన్వయమైనటువంటి న్యాయం జరిగేది అని ఒక ప్రతి ఒక్క పౌరుడిలో, ఒక హిందువులోనే కాదు, ముస్లింలలో, క్రిస్టియన్లో, ప్రతి ఒక్కరిలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరం సుఖపడాలి అంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలి. బాధ్యతలో భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఎదగాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో పడింది. ఎందుకంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో పరిస్థితి అన్నమో రామచంద్ర, పాకిస్తాన్ పరిస్థితి దుర్భరమైన జీవితం ముస్లిమ్స్ అది. మరి వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు తప్ప భారతదేశంలో ఏ ముస్లిం కానీ, ఏ క్రిస్టియన్ కానీ, ఏ హిందువు కానీ
ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఈరోజు దామోదరదాస్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో దుర్భిక్షం లేనటువంటి అన్నమో రామచంద్ర అని అలమటించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందిస్తూ సమన్వయమైనటువంటి పరిపాలన, సముచితమైనటువంటి అందరికీ కూడా స్థానాలు కల్పిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్ సెంటర్లో ఫర్ సిటిజన్స్ రైట్స్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సిటిఈ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సెమినార్లో 400 మంది డిగ్రీ విద్యార్థులు పాల్గొని సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, ప్రస్తుత మార్కెట్ డిమాండ్, అత్యాధునిక కోర్సుల గురించి అవగాహన పొందారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటిఈ కోర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్, జాడి శ్యామరావు, అబ్దుల్ వసీం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని తిరుమలాపూర్ శివార్లో తన సొంత భూమిలో పోచమ్మ దేవాలయం నందున స్థితి అవస్థలోకి వెళ్ళినందున దానిని తొలగించి మళ్లీ నూతనంగా పోచమ్మ దేవాలయం కట్టిస్తున్న విగ్రహం రాజన్ గౌడ్ నూతన ఆలయ కార్యక్రమానికి, నూతన ఆలయాన్ని పునర్నిర్మాణానికి, విగ్రహం రాజన్ గౌడ్ నిర్మాణంకు వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల నుండి గణపతి పూజ, వర నవగ్రహ పూజ, చతుషష్ఠి వాస్తు, మండల దేవత పూజలు, అగ్నిహోమం, వివిధ పూజలు లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శుక్రవారం నాడు అమ్మవారి నూతన ఆలయంకు ఆలయ కమిటీ, రాజన్ గౌడ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి నూతన ఆలయంకు గ్రామ పెద్దలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. विघ्नेश्वरवते ओम सर्वस्कंते विष्णुकंते रुद्रसमार्तः मूलेश्वरस्व ब्रह्मामते मातृनमस्तः गुरुर्वेदो सामवेदनः अम्बे सहिता सर्वे कलितां समावेदः अत्र गायत्री सावित्री सरस्वती शान्ति विष्णुगणे तथा आयान्ति देव भूतार्कं तत्क्षय कारकः इंगेतमने गोदावरी तरस्ते नर्मदे सिन्धुकावे रेगलेस्मन् करो ओम वर्णा नमः ओम स्थिरो भवां वरदो भवां शान्तो भवां सुमुखा भवां सुप्रसन्ना भवां अभिजन्मुखा भवां स्थिरासनं करो सारी नील वितरिंचंడి ओम आवो इष्टामय भवस्थान उर्विनार्तः अहिरणाय भक्षसे ओस्तमोर्जवत्सभागेनः కిరాయి దిగా కాబట్టి ఏం కాదు, అట్లా కిరాయి పర్పసే కదా. సహస్రాక్ష సహస్రపాద సభోభిం శుధావర్త అత్యదశదశాంగులు పురుష ఏవేద ఆగ్నేయం కాకపోతే ఆ వాయువులో కిచెన్ పెట్టుకోవచ్చు. ఈశాన్యం సాధ్యం లేదంటే కురుల పక్షంలో వాయువు 100% पुरुषेण हविषाः एवायकमः संतोष्या सीताजं विश्वैकमशरद्भिः सप्तास्यासन् परिदयः त्रिसप्तसप्तकृतः देवाय गन्धर्वाणः सर्वतं पुरुषं वशं वेगं जातमुतः येन देवाय साध्यारुषे तस्मात् समृद्धं शोकस्ताकश्चक्रे वायुव्याः आरण्यान् गावो जग्रे तस्मात् यत्पुरुषं व्यददुः कथिधाव्य कल्पयन् मुखं किमस्य गौ मणा चक्षुः जायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीत् अन्तरिक्षं शीष्णोद्योसमवर्तताम् वेदाहमेतं पुरुषं महान्तम् इत्यवर्णं प्रतयो भवति प्रबुद्धेयं लक्ष्मीर्मेण सदां धामनेयम् आदित्यवर्णयमायान्तरायाश्च बाह्या लक्ष्मी उपेत मां देवसखकीर्तिश्चन्द्रनाथः प्रादुर्भूतोऽस्मि राष्ट्रे कीर्तिमृत्युं ददातु मे स्तुतिवासामलां ज्येष्ठां लक्ष्मीं नाशाम्यहम् अभूतिवसमं
चंद्राभां लक्ष्मीशानां सूर्याभां प्रियमेश्वरे चंद्रसूर्याग्नि सर्वाभां प्रियमानस्महे धनमस्तीर्धनं वायोर्धनं सूर्योधनं धनमिन्द्रो बृहस्पतिर्वनं धनमस्वदे यज्ञोपवेदं वरमं बालू प्रजापते జిల్లా జిన్న కృష్ణ లేడా ఇంతకుముందు ఫోన్ చేసినండి యజ్ఞోపవేదం వరమం పవిత్రం ప్రజాపతి యస్సాదం పురస్తాహాదం ఇంతకుముందు చేయించినండి అట్లానే అది సెటర్ గురించి ఫోన్ చేయించినండి అది ఏంటిది అది కావాలని ఉండే అది ఏం రేటు ఏం లేదు కానీ అడిగినండి అదే కిరాయి ఖాళీ ఉన్న చూడు అది దాని విఘ్నేశ్వర దేవతాభ్యో నమో నమః నం పృథివీ తత్రాత్మనే ఆ మూలకు చేతితో నీళ్లు చిలకరించి ఫస్ట్ పిక్కల మీద మూలకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.